నేను చెప్పేది నమ్మండి. సార్, ఈ కోట బ్యాక్ సైడ్లో ఒక చిన్న మెట్లు దొరికింది సార్, కానీ పూర్తిగా విరిగిపోయింది. అది ఈమె చెట్టే మెట్లులాగా లేదు సార్. సార్, ఇటువైపు ఏ మెట్లు లేదు సార్. సార్, నేను అక్కడున్న మెట్ల గురించి చెప్పలేదు. అది ఇక్కడ ఉంది. ఇంకా అది పెద్ద మెట్లు. ఆ మెట్లు ఎక్కి నేను పైకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి నేను విషయం అడిగాను. నేను అబద్ధం చెప్పట్లేదు. నేను అబద్ధం చెప్పట్లేదు. రా బిస్టా, రా, వచ్చి నీ మెట్లు చూడు. ఇది కాదు, ఇది కాదు. ఆ మెట్లు ఈ చోట్లోనే ఉండాలి. అసలు ఇలాంటి చోటుకి రమ్మని చెప్పి ఎవరు చెప్పారు? తాంత్రిక్ మిష్కా ఆవిడ చెప్పారు. ఈ కోటలో కళ్ళు మూసుకుని ఈ కోటలో ఏ విషయం అడిగినా నెరవేరుతుందని. సార్, అభిష్తా ఏ తాంత్రిక్ మిష్కా గురించి చెప్పిందో వాళ్ళ కోటు ఈ షాపింగ్ సెంటర్లోనే ఉంది సార్. షాప్ నంబర్ 108. ఇదా? కానీ ఇదేదో కొకాలి ఇన్వెస్ట్మెంట్ ఆఫీస్ అని ఉంది. అభిష్టా చెప్పింది ఈ ఆఫీసేనా? అవును సార్, తను ఇచ్చిన అడ్రస్ ఇదే. రాము, త్వరగా కానివ్వు. సాయంత్రంలోగా ఇదంతా క్లీన్ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. ఈ కొట్లో తాంత్రికం చేసే మిష్కా ఆఫీస్ ఉంది. ఆమె ఎక్కడ? మీకు మిషికాతో ఏదైనా పనుందా? అవును. మీరు మిషికాకి ఫ్రెండా లేదా క్లయింటా? మేము సిఐడీస్. సిఐడినా? సార్, నిన్నే మిషికా తన హస్బెండ్ గురించి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. సార్, వాళ్ళ గురించి ఏమన్నా తెలిసిందా? మీరెవరు? సార్, నేను ఈ షాప్కి ఓనర్. నా పేరు రమేష్. కానీ ఎందుకు మిషికా గురించి కంప్లైంట్ చేశారు? అదేంటంటే సార్, 2 వారాల క్రితం నేను ఈ షాప్ని ప్రమోద్కి రెంట్కి ఇచ్చాను. తను కొక్కాలి ఇన్వెస్ట్మెంట్ ఆఫీస్ని స్టార్ట్ చేశాడు సార్. కానీ వచ్చే వారమే తను షాప్కి అడ్వాన్స్ని రెంట్ని నాకు ఇస్తానన్నాడు. మీకు వాళ్ళెవరో తెలుసా? డిపాజిట్ అడ్వాన్స్ లేకుండా అసలు కొట్టు రెంట్కి ఎలా ఇచ్చారు? లేదు మేడం, వాళ్ళ మాటలకి నేను మోసపోయాను. నేను నిన్నగాక మొన్న చూసి వెళ్దామని ఇక్కడికి వచ్చాను. చూస్తే ఆఫీసులో వాళ్ళ భార్య మాంత్రిక తాంత్రిక పూజలు చేస్తోంది. ఇంకా అక్కడ సైన్ బోర్డు కూడా ఉంది. ఆ తర్వాత నేను ప్రమోద్కి చెప్పాను ఇలాంటివి ఇక్కడ చేయకూడదు అని. తన భార్య కొత్త ఆఫీస్ తీసుకుంది, 2 రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందని తను చెప్పాడు సార్. వాళ్ళిద్దరూ వేరెక్కడైనా షిఫ్ట్ అయ్యారా? ఏమో తెలియదు సార్. రాత్రికి రాత్రే ఇద్దరు ఆఫీస్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. 15 రోజులు అద్దె కూడా ఇవ్వకుండా ఎగేశారు సార్. మీరు అగ్రిమెంట్ సైన్ చేసి ఉంటారుగా, అందులో వాళ్ళ పాత అడ్రస్ ఉంటుంది, అది చూపించండి. సార్, అగ్రిమెంట్ వేసుకోలేదు. తర్వాత వేసుకోవచ్చులే అనుకున్నాను. మీ దగ్గర వాళ్ళ ఫోటో కూడా ఉండదు? లేదు మేడం, ఫోటో కూడా ఏం లేదు. మీకు తెలుసు కదా అగ్రిమెంట్ లేకుండా ఇలా చేయడం ఎంత పెద్ద తప్పు అని? తెలుసు సార్, తప్పు జరిగిపోయింది. సారీ. అంతేనా? సారీ చెప్తే విషయం పూర్తవుతుందా? ఎప్పుడు మీరు అర్థం చేసుకుంటారు? వాళ్ళ ముఖం గుర్తుందా? తెలుసు సార్, మొహం గుర్తుంది. ఆమెను స్కెచ్ చేయండి. సరే సార్. మనం అభిష్టాతో విచారించాలి. ఆమెకి మిష్కా గురించి ఎవరు చెప్పారు అని అడగాలి. ఇక్కడ అరే సార్, మీరా? విధిని చంపిన వాణ్ణి కనిపెట్టారా? చాలా త్వరలోనే తెలిసిపోతుందిలే. కానీ నువ్వు చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, అది తెలుసుకోవాలనుకుంటున్నావు. సార్, నా దగ్గర. అవును.
ఆత్మ ఇంకా థ్రిల్లింగ్ కథలో మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ అని అనుకుంటా. అవును సార్, నాకు సస్పెన్స్ క్రైమ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. నువ్వే అభిష్టాకి తాంత్రిక్ మిశ్రా గురించి చెప్పావు కదా. సార్, వాళ్ళ అడ్రస్ని నేను ఏదో ఒక నోటీస్ బోర్డులో చదివాను. అలా అయితే ఆ నోటీస్ పేపర్ నీ దగ్గర ఉంటుంది కదా, అది చూడు. చూస్తాను. తాంత్రికం చేసే మిష్కా, ఆత్మ రీసెర్చ్ సెంటర్, షాప్ నంబర్ 108, రెయిన్బో షాపింగ్ మాల్. సార్, మనం వెళ్ళాం కదా, ఆ చోట అడ్రస్ ఏది? నేత్ర, ఒక విషయం చెప్పు. అంటే ఈ అడ్రస్ని నువ్వు ఎందుకు అభిష్టాకి ఇచ్చావు? సార్, అది అభిష్ట చాలా బాధపడుతూ ఉంది. పైగా తను చాలా వినోదంగా ప్రవర్తించింది. ఏంటి ఏమంటున్నారు? అదేంటంటే తను లైట్స్ ఆఫ్ చేసి చీకట్లో చాలాసేపు కూర్చుంటుంది. అందరితోనూ గొడవ పడేది. పైగా లెక్చర్ కూడా సరిగ్గా గమనించేది కాదు. పేజీల్లో విధి అని పేరు రాసేది. దగ్గర దగ్గర 3-4 పేపర్లో రాసింది. అయితే నువ్వు దీనికోసమే అభిష్టాకి ఈ మాయలాడి మిష్కా అడ్రస్నిచ్చావా? లేదు సార్, నాకు కూడా ఇలాంటి మంత్రాల్లో అసలు నమ్మకం లేదు. అంచేత తన ఊహలు మారే అవకాశం ఉంది. దీని నుండి తను బయటపడుతుందనుకున్నాను. కానీ ఆమె ఈ విషయం నుండి బయటపడడానికి బదులుగా అందులో చాలా లోతుగా వెళ్ళిపోయింది. నిజం చెప్పాలంటే దీనికి అన్నిటికీ పరిహారం విధి, ప్రాణాలు అని నాకు తెలిసినడితే ఈ ఐడియాని ఇచ్చేదాన్నే కాదు. సరే, ఒకవేళ అవసరం అయితే మేము నిన్ను మళ్ళీ వచ్చి కలుస్తాం. అభిష్టా, సార్, నీ రూమ్ని చెక్ చేయాలి. రండి పద. రండి. రూమ్ని బాగా చెక్ చేయండి. సార్, సార్ ఇది చూడండి. విచిత్రంగా ఉన్నాయి పిక్చర్స్. ఏంటి ఇవన్నీ నువ్వే గీసావా? నాకు పెయింటింగ్లో ఇంట్రెస్ట్ ఉంది. నా మనసుకి ఏమనిపిస్తే అది నేను పెయింటింగ్ చేస్తాను. సార్, ఎవరి ఫోటో ఉంది సార్? ఎవరతను? మీ నాన్న? అవును, కానీ కొన్ని సంవత్సరాల ముందే ఆయన చనిపోయారు. మా చిన్నాన్న చిన్నమ్మ నన్ను పెంచారు. ఇన్ఫ్యాక్ట్ కాలేజీకి అయ్యే ఖర్చంతా వాళ్ళే ఇస్తారు. సార్, ఈ ట్యాబ్లెట్స్ ఉంది సార్. ఏం మాత్రం ఇది? నాకు తలనొప్పి వస్తూ ఉంటుంది. ఆ మాత్రలేవి. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను చూడండి. ఈ మాత్రలని సైకాట్రిస్ట్ ప్రిస్క్రైబ్ చేశారు. సార్, ఈ అమ్మాయి మనకి ఏదో చెప్పకుండా దాస్తోంది. సార్, తాంత్రిక మిష్కా ఇంకా వాళ్ళ హస్బెండ్ అడ్రస్ దొరకలేదు. ఓకే, ముందు ఈ సైకాట్రిస్ట్ను వెళ్ళి కలుద్దాం. పూర్వి, అభిష్టాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. అరే మీరు, నేను అపాయింట్మెంట్ లేకుండా ఎవరిని మీట్ అవ్వను. డాక్టర్, మేము సిఐడిస్. మీ దగ్గర మాకు ఇన్ఫర్మేషన్స్ కావాలి. చెప్పండి. మీరు చూసుకుంటున్న పేషెంట్ ఉన్నారు కదా, అభిష్ట. ఓ, అభిష్ట. ఎస్. ఎందువల్ల మీరు ఆవిడికి ట్రీట్మెంట్ చేస్తున్నారు? గత 2 ఏళ్లుగా తన మానసిక పరిస్థితి బాగోలేదు. అందుకే ఇక ట్రీట్మెంట్ తీసుకుంటోంది. ఆమెకి ఏమైంది? తనకి అసలు ఒక యాక్సిడెంట్ జరిగింది.
యాక్సిడెంట్ అందువల్లే తనకి మానసికంగా ఇబ్బంది అయిందా? యాక్చువల్గా అప్పుడే నాన్నగారు కూడా తప్పిపోయారు. ఇంకా ఈ యాక్సిడెంట్, ఈ 2 విషయాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. సరే డాక్టర్, ఒక విషయం చెప్పండి, మీ ట్రీట్మెంట్ తర్వాత ఆమె పరిస్థితి ఎలా ఉంది? తన పరిస్థితిలో చాలా డిఫరెన్స్ తెలిసింది. బట్ బాగా డిప్రెషన్ ఉంటే త్వరగా నయం అవ్వదు. అయితే అభిష్ట ఇంతవరకు పూర్తిగా నయం అవ్వలేదు. అవును సార్, అందువల్లే ఆ కోటలో లేని మెట్ల గురించి ఆమె చెప్తూ ఉంది సార్. ఓకే డాక్టర్, ఇలా జరగడానికి అవకాశం ఉందా? అంటే ఇలాంటి పేషెంట్స్ ఏదైనా క్రైమ్ చేసి దాన్ని దాచడానికి ఇలా కహానీలు చెప్తారా? అంటే నేనే విక్టిమ్ అయిపోయాను అని ఇలా జరిగే అవకాశం ఉందా? చూడండి, మైండ్ ఇస్ ఎ వెరీ కాంప్లెక్స్ థింగ్. నేనే కాదు, ప్రపంచంలో ఏ డాక్టర్ అయినా దీని గురించి ఎగ్జాక్ట్గా ఎవరూ చెప్పలేరు. అది నిజమే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఏసీపీ సార్, తాను కారిడార్లో కూర్చుంది, ఒకలా కూర్చుంది. నేను తను చూస్తూనే ఉంటున్నాను. ఓకే పూర్వి, ఆమెను ఎప్పుడు గమనిస్తూ ఉండు, ఏం చెప్తుందో నాకు అప్డేట్ చేస్తూ ఉండు. ఓకే? ఓకే సార్, ఏదైనా తెలిస్తేనే నేను కాల్ చేస్తాను. గజ్జెల శబ్దం. ఎవరది? ఎవరది? చందా నువ్వా? నా ఫోన్, నా టార్చ్, నా ఫోన్ ఎక్కడ పోయింది? చంద ఎక్కడ దాక్కుంది? నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళు.
కాపాడండి, నన్ను వదలు. ఏమైంది? వదలు. అరే ఏమైంది? రారా త్వరగా. చందా, ఏమైంది? చందా. అరే ఏమైంది? నాకు తెలీదు. చీకట్లో తినపై గుద్దుకున్నాను, తర్వాత అరిచింది. లేదు లేదు, ఇప్పుడే నేను చందాని చూశాను. చందానా? చందా? చందా ఎవరు? ఎవరైనా హాస్టల్కి కొత్తగా వచ్చారా? లేదు లేదు, తను రెడ్ కలర్ చీర కట్టుకుంది. అదిగో అక్కడ, అక్కడ మెట్ల దగ్గర. అలా అంతా ఏమీ లేదు. నువ్వు దేన్నో చూసి భయపడి ఉంటావు. లేదు, ఏదైనా భ్రమ కాదు. నన్ను నమ్మండి, నేను అబద్ధం చెప్పట్లేదు. నన్ను నమ్మండి. ఓకే వెయిట్ వెయిట్, రిలాక్స్, నేను చూసుకుంటాను. ఇక్కడ అసలు ఎవరూ లేరు. పైగా ఇక్కడ ఏమీ రాయలేదు కూడా. అభిష్ట, అక్కడ ఎవరూ లేరు. పైగా అసలు ఏమీ రాయలేదు కూడా. లేదు, గోడ పైన రాసుంది, రక్తంతో రాసుంది. రెడ్ కలర్ శారీ కట్టుకుని హాస్టల్కి వచ్చిన అమ్మాయి గురించి ఏమైనా తెలిసింది? లేదు సార్, పూర్వి హాస్టల్ మొత్తం చెక్ చేసింది. అటువంటి ఏ లేడీ గురించి తెలియలేదు సార్. మరి కాసేపు కరెంట్ కట్ అయిందిగా, అది ఇంకెవరైనా చేశారా? సార్, పూర్వి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. ఇంకా చాలా స్టూడెంట్స్ ఉన్నారు. ఇలా ఎవరికీ తెలియకుండా అక్కడికి వచ్చి అలా చేయడం కష్టం సార్. సరే, గోడ మీద రక్తంతో రాశారు కదా, దాని గురించి ఏమైనా తెలుసా? లేదు సార్, గోడ మీద అలా రథం ఉన్నందుకు ఏ ఆనవాలేదు. ఇంకా రెడ్ కలర్ శారీ కూడా లేదు సార్, గాలిలో ఎగురుతూ వెళ్ళడానికి. అంటే దీని అర్థం అభిష్ట పరిస్థితి చాలా దారుణంగా ఉందని. అందువల్లే తనకి ఇదంతా తెలిసింది. ఎవరో ఒకరు ఈ పనులన్నీ చందా ఆత్మే చేస్తోందని నిరూపించడానికి ట్రై చేస్తున్నారు. ఉండొచ్చు సార్, కానీ కోటలో ఉన్న మెట్లు ఎలా కనిపించకుండా పోయాయి? అవును సార్, ఒక్కరోజు రాత్రిలో ఇలాంతా చేయడం చాలా కష్టం సార్. చందా ఆత్మ తిరిగి రావడం, మెట్లు కనిపించకుండా పోవడం, ఇదంతా అభిష్ట మాత్రమే ఆలోచించిన కదా. హలో అభిజిత్ సార్, అభిష్ట హాస్టల్ నుంచి మార్వీ రోడ్కి వెళ్తుంది. నేను తన్ని ఫాలో అవుతున్నాను. మార్వి రోడా? తను ఎవరినో కలవడానికి వెళ్తున్నట్టు తెలుస్తుంది. అర్థమైంది, తన కాలేజ్ అక్కడే ఉంది. కానీ సార్, ఈ టైంలో ఎవరిని కలవడానికి వెళ్తుంది? ఒకవేళ ఇలా కావచ్చు కదా సార్, ఏదైనా ఎవిడెన్స్ మర్చిపోయి ఉంటే ఇప్పుడు గుర్తొచ్చి తీసుకురావడానికి వెళ్తుందనుకుంటా. లేదు, అక్కడ ముఖ్యమైన ఎవిడెన్స్ ఏవి దొరకలేదు. ఇంకేదో విషయం అయి ఉంటుంది. నువ్వు తనని ఫాలో చేయి. పూర్వి సార్, ఇది సిటీ వదిలి వెళ్లే ఎఫ్టీ రోడ్లో వెళ్తుంది సార్. ఎఫ్టీ రోడా? అదంతా మొత్తం అడవే కదా. సార్, తిన ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లేదు. ఓకే, ఫాలో అవ్వు, కాస్త జాగ్రత్త. అరే, ఏయ్, నువ్వు చావడానికి నా బండే దొరికిందా?
పూర్వి. సార్ తన అడవిలో దాక్కుంది, నేను ఫాలో అవుతున్నా. ఓకే, నువ్వు కూడా వెళ్ళు, కానీ జాగ్రత్తగా వెళ్ళు, ఎందుకంటే అడవిలోకి వెళ్తున్నావు. అభిష్ట, మేము నిజాన్ని తెలుసుకోవడానికి నువ్వు ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. నీకు తెలిసినంత వరకు చెప్పు చాలు, ఎక్కువ టెన్షన్ తీసుకోకు. సరే. మీకు ముందే తెలుసా మీ నాన్నగారు గత 2 సంవత్సరాలుగా అడవిలో క్యాబిన్లో దాక్కునున్నారని? తెలీదు. ఇన్ఫ్యాక్ట్ ఈ 2 సంవత్సరాలు మా నాన్నని నేను వెతికిందే లేదు. అలా అయితే ఆయన ఉన్న చోటు నీకు ఎలా తెలిసింది? నాకేమీ గుర్తులేదు. నేను ఎలా వెళ్ళానో నాకు తెలీదు. గుర్తుగా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మీరు ఆ క్యాబిన్లోకి వెళ్ళడానికి ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండాలి. లేదు, నాకేమైందో తెలీదు. నాకు సడన్గా ఆ అడవి, ఆ క్యాబిన్ ఫ్లాషెస్ నాకు తెలిసాయి. ఫ్లాషెసా? అలా అయితే అడవిలో ఉన్న ఆ చోటుని ఇంతకుముందు నువ్వు చూసావా? తెలీదు. అడవిలో నిన్ను ఎవరో ఫాలో చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ పూర్వి చెప్పారు. నీ ద్వారా నీ నాన్న ఉన్న చోటుని తెలుసుకోవాలని అనుకున్నారు. అది ఎవరో నీకు అనుమానం ఉందా? నేను చెప్తున్నాను కదా, నాకేమీ గుర్తులేదు. నాకు ఒకటి గుర్తుంది. నేను క్యాబిన్ లోపలికి వెళ్ళిన వెంటనే మా నాన్న అరిచిన శబ్దం నాకు వినిపించింది. అప్పుడే అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఎవరో వెనక నుంచి నన్ను దాడి చేశారు. నాకిదే తెలుసు, ఇంకేమీ తెలీదు. సార్ ప్లీజ్ మీరందరూ కొంచెం బయటికి రండి, తన విశ్రాంతి తీసుకునేమండి.
సార్ అభిష్ట వాళ్ళ నాన్న గురించి పెద్దగా ఏమీ తెలుసుకోలేకపోయాం. మనం ఆ క్యాబిన్ని చెక్ చేద్దాం. అక్కడ ఖచ్చితంగా ఏమైనా దొరకచ్చు. 2 సంవత్సరాలుగా వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఎందుకని దాక్కుని ఉండాలి? ఈయన కూతుర అక్కడ సిటీలో మానసికంగా బాధపడుతూ ఎంతో కష్టపడుతూ ఉంది. సార్ హ్మ్? ఇక్కడ అభిష్ట నాన్న బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది సార్. ఈయనకి ఇన్ని అకౌంట్లు ఉన్నాయేంటి? అది కూడా విదేశాల్లో. ఈయన అకౌంట్కి లక్షల్లో డాలర్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. కానీ సార్ ఆయన లోకల్ కమిటీలో పనిచేసేవాడు. మంత్లీ శాలరీ తీసుకునే ఒక రీసెర్చర్. ఆయనకి ఇంత డబ్బు ఎలా వస్తుంది? సార్ ఒక ఫైల్ దొరికింది. ఏం రాస్తుంది? ఈ ఫైల్ని బట్టి చూస్తే కంపెనీ ఈయనని విచారించమని చెప్పింది సార్. ఎటువంటి విచారణ? కంపెనీలో ఈయన పనిచేసిన పద్ధతి బాగాలేదు, డ్యూటీ సమయంలో సరిగ్గా ఉండలేదు అని సస్పెండ్ చేయబడ్డారు సార్. కానీ సార్ మనకి దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈయన ఒక బ్రిలియంట్ రీసెర్చర్గా ఉన్నారు. ఆయన పనిలో చాలా టాలెంటెడ్ పర్సన్. టాలెంట్ ఉంది కానీ నిజాయితీగా లేడు. ఒకవేళ అందుకే ఆయన్ని హత్య చేశారా? కావచ్చు. మేబీ ఇలా కూడా అయి ఉండొచ్చు. అభిష్ట ద్వారా ఎవరైనా తన దగ్గర నుంచి సీక్రెట్గా సమాచారం సంపాదించాలనుకున్నారు. కానీ సార్ అభిష్ట ఇంకా వాళ్ళ నాన్న 2 సంవత్సరాలుగా కలవనే లేదు. ఇంకా అభిష్ట కాల్ రికార్డ్స్లో ఆయన నాన్నకి కాల్ చేసినట్టు ఏ ప్రూఫ్ లేదు. దివ్య, ఏమైనా తెలిసిందా? వాట్? అభిష్ట హాస్పిటల్ నుంచి పారిపోయిందా? హలో అభిష్ట, అభిష్ట నువ్వు ఎక్కడున్నావు? అంతఃపురంలోనా? హలో హలో అభిష్ట, హలో నువ్వు బాగున్నావా? హలో హలో దయా, అభిష్ట ఏదో ప్రాబ్లంలో ఉంది, అంతఃపురంలోనే ఉందంట. ఫోన్ ఆన్లోనే ఉంది కానీ మాట్లాడట్లేదు. అభిష్ట, అభిష్ట సార్ తను ఇక్కడ ఎక్కడా కనపట్టలేదే. దయా తను నాకు ఫోన్లో ఇక్కడే ఉందని చెప్పింది. తను ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఓ పని చేయండి, 4 వైపులా వెళ్ళి వెతకండి. ఈ అంతఃపురంలోని ప్రతి మూలని వెతకండి. అభిష్ట, ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? అభిష్టాన్ని వెతకడానికి వెళ్తున్నా. నాతో పాటు ఉండు. ఆ అభిష్ట గురించి తెలియలేదు, కానీ ఇక్కడ ఆత్మ ఖచ్చితంగా ఉంది. హఠాత్తుగా మెట్లని సృష్టిస్తుంది, హఠాత్తుగా మాయం చేస్తుంది. ఈ ఆత్మల్ని అంత మామూలుగా తీసుకోకూడదు. నాతో పాటు రా రా. తను ఇక్కడికి వచ్చినట్టు ఏ అనుమానం లేవు సార్. అదేలాగదయ్యా, తను నాతో చెప్పింది కదా అంతఃపురంలోనే ఉన్నానని. అంతఃపురంలో ఆ అమ్మాయి ఫోన్ని ట్రాక్ చేసి చూడండి. సార్ తన ఫోన్ ఇక్కడే ఉంది, 200 మీటర్స్ రేడియస్లో. ఇక్కడే 200 మీటర్ల రేడియస్లోనా? కానీ తను ఈ అంతఃపురంలోనే కదా ఉండుండాలి. ఒకవేళ ఇలా జరుగుంటుందా? అభిష్టాన్ని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా? ఈ సైరన్ సార్, ఈ సైరన్ శబ్దం పక్కన ఒక ఆయిల్ రిఫైనరీ ఉంది సార్, అక్కడి నుంచి వస్తుంది. దయా, ఈ సైరన్ శబ్దం నాకు అభిష్ట ఫోన్ చేసినప్పుడు కూడా వినపడింది. అయితే సార్ తను ఖచ్చితంగా మీతో మాట్లాడుతున్నప్పుడు తను ఆయిల్ రిఫైనరీ దగ్గరే ఉండాలి. ఉండొచ్చు. ఆయిల్ రిఫైనరీ సైడ్ వెళ్దాం. ఫ్రెడీ, ఇక్కడ ఆయిల్ రిఫైనరీ ఎక్కడుందో చూడు.
సార్ ఆయిల్ రిఫైనరీ కూడా ఇక్కడే చూపిస్తుంది సార్. సార్ అభిష్ట మొబైల్ ఈ వైపు చూపిస్తుంది. సార్ ఈ దారి మూసింది సార్. కానీ సార్ అభిష్ట మొబైల్ ఇక్కడే చూపిస్తుంది. ఆయిల్ రిఫైనరీ కూడా ఈ చోటనే చూపిస్తుంది సార్, చూడండి. తను మొబైల్లో మాట్లాడేటప్పుడు ఈ సైరన్ సౌండ్ నాకు చాలా స్ట్రాంగ్గా వినపడింది. అయితే అభిష్ట ఇక్కడే ఎక్కడో పక్కనే ఉండాలి. ఇంకేదైనా దారి ఉందేమో చూడండి. లేదు సార్, వేరే ఏ దారి లేదు సార్. చూద్దాం. ఒకవేళ ఇలా జరుగుంటుందా? ఎవరైనా కావాలనే ఈ దారిని మూసేశారా? కాస్త చూడండి. అవును సార్, కావాలని దారిని మూసేశారు. ముందు రోడ్డు ఖాళీగానే ఉంది. అయితే దయా, దీన్ని పగలగొట్టాయి. సార్ మొబైల్ ఇక్కడే ఉంది సార్. సార్ అభిష్ట మొబైల్ ఇక్కడే ఉంది. సార్ మొబైల్. ఇంకొక అంతఃపురమా? ఒకేలాగా ఉన్న 2 అంతఃపురాలు, ఇదెలా సాధ్యం సార్? ఒకవేళ ఇది బుల్బులయ్యేలాగానా? చూద్దాం పదా. ఒకవేళ ఇలా జరుగుంటుందా? ఎవరైనా కావాలనే ఈ దారిని మూసేశారా? కాస్త చూడండి. అవును సార్, కావాలని దారిని మూసేశారు. ముందు రోడ్డు ఖాళీగానే ఉంది. అయితే దయా, దీన్ని పగలగొట్టాయి. సార్ మొబైల్ ఇక్కడే ఉంది సార్. సార్ అభిష్ట మొబైల్ ఇక్కడే ఉంది. సార్ మొబైల్. ఇంకొక అంతఃపురమా? ఒకేలాగా ఉన్న 2 అంతఃపురాలు, ఇదెలా సాధ్యం సార్? ఒకవేళ ఇది బుల్బులయ్యేలాగానా? చూద్దాం పదా. రౌడీల్ని షూట్ చేసేసాం, కానీ ఆత్మల్ని ఎలా షూట్ చేయడం? వదలండి నన్ను. హేయ్! వదలండి. అబ్బో, లేదంటే లేదంటే ఏం చేస్తారు? మీరు కూడా దీని చావుని కళ్ళారా చూడండి. సార్ ప్లీజ్ నన్ను కాపాడండి. సార్ ప్లీజ్ కాపాడండి. ఆ అమ్మాయిని వదిలే. ఎవరి వల్ల దీన్ని కాపాడటం కుదరదు. నేత్రావతి, నువ్వా? అవును, నేనే. ఏసీపీ సార్, నే అనుకున్నాను ఈ కోటని తగలపెట్టి అసలు ఏ గుర్తు లేకుండా చేద్దామని. తర్వాత ఎవరికీ ఏమీ తెలీదు అది ఒకే విధంగా 2 కోటలున్నాయని. ఒకటేమో మెట్లతో, ఒకటేమో మెట్లు కాకుండా. ఇక ఆ తర్వాత మీరందరూ అభిష్ తప్పించదనుకుంటారు. కానీ అవిష్ట నీ చోటుకి వచ్చి నీ ప్లాన్ పాడు చేసింది కదా? అవును, కానీ నేను నా ప్లాన్ని అంత ఈజీగా వదిలే ప్రసక్తే లేదు. ఆ విధంగా ఏమీ చేయకు నేత్రావతి. తర్వాత జీవితాంతం నువ్వు బాధపడాల్సి ఉంటుంది. అలా అనుకునేది మీరందరూ.
ఎందుకంటే అభిష్టాతో కలిసి మీరందరూ చచ్చిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సరే ఒక విషయం చెప్పు, నువ్వు మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చావు? సార్, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నన్ను చూడటానికి తను వచ్చింది. అభిష్టా, అభిష్టా, నేత్రవతి నువ్వా? చూసి జాగ్రత్త. అసలు ఇదంతా ఎలా జరిగింది? నేను నిన్నే అడుగుతున్నాను, ఇదంతా ఎలా జరిగింది? నాకు గుర్తులేదు. అరే, నువ్వెక్కడికి వెళ్తున్నావు? వాష్రూమ్. నేత్రవతి, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నువ్వు ఇక్కడే ఉండు, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. అలాగే. ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళకు ప్లీజ్. నేను వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను, ఇక్కడే ఉండు. హలో. నువ్వు భయపడకు, మన ప్లాన్ సక్సెస్ అయింది. తనకేది గుర్తులేదు. ఇక్కడి నుంచి బయలుదేరి నేను అక్కడికే వస్తున్నాను. ఠాకూర్ బల్దేవ్ ఇంకొక కోట, ఆ మెట్లున్న కోట, అక్కడి నుంచి తోసేస్తాను. సరే సరే పెట్టే. బాయ్. అభిష్టా, నేను వెళ్తున్నా, నాకు ముఖ్యమైన పనుంది. ఓకే బాయ్. బాయ్. ఇంకొక కోట, ఇంకొక కోటకి అర్థం ఏంటి? కనిపెట్టే తీరాలి. ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి? నీ చేత ఇలా చేయించింది ఎవరు? చెప్పవా నువ్వు? చెప్పవా నువ్వు? నేత్రా, ఇంకొద్దిసేపట్లో మనకి ఫ్లైట్ అని నీకు తెలుసు కదా. పర్మనెంట్గా ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నావు. పైగా నువ్వు ఇంకా ఎందుకు కోట తగలబెట్టలేదు? అమ్మా, ఒక ప్రాబ్లం ఉంది. నువ్వు ఈ చిన్న పని కూడా చేయలేవా? సరే, ఏమైంది? అది అభిష్ట నన్ను ఫాలో అవుతూ ఇక్కడి వరకు వచ్చేసింది. అది ఒక పెద్ద విషయమా? దాన్ని కూడా కోటతోనే తగలబెట్టేసాయి. అయ్య బాబోయ్ సోనికా మేడం, వావ్, ఎంత గొప్ప ఆలోచన మీది. సిగ్గుపడాలి మీరు. ఒక డాక్టర్ అయ్యుండి ఒక పేషెంట్ జీవితాన్ని నాశనం చేసేశారు. సిఐడి, నువ్వు నా
దగ్గర వేరే ఏ దారి లేదు. నేను సైకియాట్రిస్ట్ పని ఎందుకు స్టార్ట్ చేశానంటే అభిష్ట మెమరీస్ని నేను తిరిగి తీసుకురావాలని, తర్వాత తనతో నేను అన్ని వివరాలు కనుక్కోవాలని. అందువల్లే అభిష్ట మర్చిపోయిన దాన్ని గుర్తు చేయడానికి విధిని తనే చంపింది అన్నదాన్ని నమ్మించాలని మీరు ప్రయత్నించారు. అవును, అభిష్ట యాక్సిడెంట్లో తన ఒకపై మెమరీ లాస్ అయిపోయింది. దాన్ని తిరిగి తీసుకురావడానికి నేను తనకి చావంటే ఏమిటో చూపించే అవకాశం తప్పలేదు. ఇంకా ఇవన్నీ నెరవేర్చుకోవడానికని నువ్వు విష్ జరిగే ఆటని ఆడావు, ఇంకా వీధిని కూడా చంపేశావు. అభిష్ట నాన్న ఎక్కడున్నాడో ఆ విషయాన్ని తెలుసుకుని కక్ష తీర్చుకోవాలనుకున్నాను. ఎందుకంటే ఆయన, నా భర్త బుష్ ఇద్దరూ రీసెర్చ్ పనులు చూసుకునేవాళ్ళు. ఆయన్ని చంపేసి ఆయన ముఖ్యమైన డాక్యుమెంట్స్ తీసుకుని ఎక్కడో పరారైపోయారు. ఆ వ్యక్తిని అన్ని చోట్ల వెతికాం, కానీ అక్కడ కనపడలేదు. నువ్వు అభిష్ట తండ్రి మీద పగ సాధించాలనుకున్నావు, అందువల్ల ఆమె జ్ఞాపకాలను తిరిగి తీసుకొచ్చి ఆయన ఉన్న స్థలాన్ని తెలుసుకోవాలనుకున్నావు. అవును, మేము రివెంజ్ తీసుకున్నాం. డాక్టర్ సోనికా నీ భర్తని చంపారని పగ తీర్చుకోవడానికి తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి అమాయకురాలైన విధిని చంపేశారు. చట్టం మిమ్మల్ని క్షమించదు. మీ ఇద్దరికీ కఠిన శిక్ష ఖచ్చితంగా దొరుకుద్ది, కఠినమైన శిక్ష.